చెప్తావా? నేనే చెప్తుంటా. చెప్పు. నువ్వు విను. ఏదైనా ఐడియా వస్తే మళ్ళీ చెప్పు. సరే. అగ్గిపెట్ట వల్ల ఉపయోగం ఎలా ఉంటుందంటే, అగ్గిపెట్టలో పుల్లలు తీసి ఒక పుల్లని తీసి ఇలాంటి చక్కనైన కార్యక్రమాల్లో జ్యోతి ప్రచారణ చేయొచ్చు. అదిగో పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత, ముఖ్య అతిథులు వచ్చిన తర్వాత ఆ యొక్క దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే అగ్గిపెట్టలో ఒక పుల్లను తీసి కాఫీకి ఇలాంటివి కూడా కలుసుకొని తాగొచ్చు. అవును, కాఫీ ఇలాంటివి మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు మనకు ఇస్తారు. కళాకారులు కూడా కాఫీ ఇస్తారు. దాని గురించి ఆలోచన ఒకవేళ వాళ్ళకి ఇస్తారు. దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే చెప్పు. అలాగే అగ్గిపెట్టలో ఒక పుల్లను తీసి ఓకే, అన్నిటి మీరు చెప్తా. నేను ఒకటి చెప్పద్దా? చెప్పరా సార్? 3 చెప్పడంలో 2 నువ్వు చెప్తున్నావు. ఒకటి నిన్ననే చెప్తా. చెప్పాలా లేదా? నా ఓటి ఉందా లేదు? ఇక్కడ అభిమానులు ఉన్నారా లేదా? ఉంటే చెప్పండి. ఫోటో తీసుకోవాలి, లేకపోతే ఆయన కటౌట్ పెట్టేవాడు. అందుకోసం ఇప్పుడు కళాకారులు కట్టవచ్చు అన్ని ఉంటాయి. దాని గురించి అక్కడ పెట్టు. సరే చెప్పు. అగ్గిపెట్టలోంచి ఒక పుల్లను తీసి అగ్గిపెట్టలో పుల్లను తీసి అగ్గిపెట్టలోంచి ఒక పుల్లను తీసి నేను చెప్తాను. చెప్పు. అగ్గిపెట్టలోంచి ఒక పుల్లను తీసి దీపం వెలిగించవచ్చు. అగ్గిపెట్టలోంచి ఒక పుల్లను తీసి వంట చేయొచ్చు. అలాగే అగ్గిపెట్టలోంచి ఒక పుల్లను తీసి పక్క బొమ్మలు అన్ని పెట్టచ్చు. పక్కవాళ్ళకి పట్టు పెట్టచ్చా? మంచిది కదా. ఇప్పుడు జరిగేది ప్రపంచం అంతా ఇదే కదా. ఇప్పుడు అగ్గిపెట్ట వచ్చిందా? నాకు రాలే. ఆ పక్క చూపించి రాలే. రాలే. ఏమో పట్టణ పేరు అగ్గిపులో పెట్టేటోడు ఒకటి ఉంది. అటువంటి కాకుండా మంచి పద్ధతిలో ఎందుకు పడలేదు, ఎందుకు పడింది, అది అవతల వారికి ఏ విషయంలో పడిందని తెలుసుకొని మనం కూడా భక్తి పొందే మార్గాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఒక పాట చేస్తున్నాం. పూర్వపై మీరు వెంకటేశ్వరుంటే ప్రతికే ఒక స్వర్గం. అంటే మహిళలందరూ ఉన్నారు కాబట్టి అగ్గిపులకు పొదుపు కాదు. అగ్గిపెట్టే వల్ల చేసే పొరపాటు వల్ల పొదుపు చేసిన సొమ్మంతా పోతానే. అగ్గిపెట్టే పనులు చేయకండి, పిల్లలు పెట్టే పనులు మానుకోండి. ఆ పొదుపుని మీరంతా కూడా జాగ్రత్తగా. అలాగే ఎందుకంటే చక్కగా నువ్వు పొదుపు అయితే మాట్లాడుతున్నావు. అవును, మహిళలు చాలా పొదుపు చేసేది. అందరూ పొదుపు చేయాలి. నువ్వు కూడా పొదుపు చేయాలి. నీటిని పొదుపు చేయాలి, ఎనర్జీని పొదుపు చేయాలి, విద్యుత్తును పొదుపు చేయాలి, డబ్బులు పొదుపు చేయాలి. ప్రతి వస్తువులు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు గాలి, నీరు, ఆకాశం, భూమి ఊరిపోవచ్చు అని చెప్పి ఇష్టానుసారం వాడుకోవడం కాదు. ప్రతి దాంట్లో కూడా పొదుపు అనేది అవసరం. ఇక్కడ వచ్చేటువంటి నియమాలు కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పాటించు. చుక్క చుక్క నీరు కలిసి కలగా మారేను. బొట్టు బొట్టు నీరు కలిసి ఏరులై పారేను. రూపాయి దాచుకుంటే లక్షలు పోగలు. చేసినామంటే అవసరాలు తీరు. అట్లా నా దగ్గర చేస్తే పొదుపు బాగుంటుంది. నీ దగ్గర ఎత్తి వడ్డీ ఆధారం అయిపోయి సంఘం అట్టించుకొని వస్తా మనం పొదుపు చేయాలి అంటే ఇక్కడ రకరకాలు చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బ్యాంకులు వచ్చారు. ప్రజలు యూనియన్ బ్యాంకులు వచ్చారు, స్టేట్ బ్యాంకులు ఉంటాయి, ఇతరత్ర బ్యాంకులు ఉంటాయి. చేయొచ్చు. లేదు మన ప్రభుత్వం వాళ్ళు పొదుపు సంఘాలు పెట్టారు. వీళ్ళు కూడా బ్యాంకింగ్ ఉంటుంది. పొదుపు సంఘాలైనా కూడా మన డబ్బులు దాచుకోవచ్చు. అదే పొదుపు సంఘం మన డాక్రా వెళ్ళిపోవాలి కదా. అందుకోసమే
చేసుకునే చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న చిరు వ్యాపారులు ఆ. వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి? పురుగుల గుంటెకున్న పయ్యే కని వాడుకుంటారు. పురుగుల గుంటెకున్న పయ్యే కని వాడుకుంటారు. కాలు చేయి నచ్చినప్పుడు అప్పుల పాలంటారు. కాలు చేయి నచ్చినప్పుడు అప్పుల పాలవుతారు. వడ్డీ వ్యాపారులంటే జరగలే చెల్లెలో. వడ్డీ వ్యాపారం అంటే జరగలే చెల్లెలా. అప్పట్లో అదే ప్రధానమంత్రి స్వనిధిగా లేనప్పుడు రోజువారీ వడ్డీల రామయ్య, వడ్డీల కిట్టయ్య, వడ్డీల సుబ్బయ్య సుబ్బయ్య అని రోజువారీ వడ్డీ లెక్క తీసుకొని ఆ వ్యాపారాన్ని సాయంత్రం కట్టి